ఈ మటన్ స్ట్రిప్స్ మీరు కావాలంటే దీన్ని చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఎంతో పర్ఫెక్ట్గా చక్కగా రెడీ అయిపోయింది. అయితే ఇది కొంచెం ఎక్కువగా క్రిస్పీ ఉంది, మరి కొంచెం తక్కువగా దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఆహా, కరకరలాడుతూ సూపర్. దీన్ని మంచి సాస్లో మనం వడ్డించుకుంటే ఎప్పుడు చూసినా అదే మటన్ కూర అదే విధంగా కాకుండా దాన్నే మనం వెరైటీగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఈ కూరలో వాడుకుందాం. అయితే ఇది డ్రైగా క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుంది. చాలు, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయ అన్నీ వేసేసుకున్నాను. ఇందులో మనం సాస్ తయారు చేయడానికి మనం ఎప్పుడైనా కానీ స్టాక్ వాడుతూ ఉంటాం. ఆ స్టాక్ వాడి మనం గ్రేవీలా చేసుకుంటాం. అల్లం జ్యూసు, అలాగే తేనె, మిరియాల పొడి, నిమ్మకాయ రసం అన్నీ వేసి తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం అంత నూనె మనం తీసుకొని దీంట్లో మన కూరగాయలన్నీ వేసి చేసుకుందాం. ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత దీంట్లో మనం వెల్లుల్లి అలాగే ఈ కూరగాయలన్నీ వేసుకుందాం. ముందుగా వెల్లుల్లిని కూడా ఫైన్గా చాప్ చేసేసుకుందాం. కొంచెం క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉండాలి అంటే దాంట్లో వాడే ప్రతి పదార్థం మన ఈ మటన్కి మంచి టేస్ట్ ఇవ్వాలి. ఇది క్రిస్పీగా ఉంది, కానీ దాంతోపాటు ఇక్కడ కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటున్నాం. సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయ, క్యారెట్ వీటిని కూడా వేసుకుందాం. కొంచెం అంటే సాస్లో మనకి టేస్టీగా కనబడటం కోసం. ఇప్పుడు ఇందులో సోయా సాసు, నిమ్మరసము, అలాగే ఇందులో కొంచెం టమాటో కెచప్, మిరియాల పొడి ఘాటుకు. చూడండి, మిరియాల పొడి, ఇందులో అల్లం జ్యూస్ కూడా వేసేస్తున్నాం. అన్నీ స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కూరగాయలు కూడా వేసేసుకుందాం. అయితే ఉప్పు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంది, అందుకని కొంచెంగా వేసుకోండి. వేసి మనం వీటిని టాస్ చేసేసుకుందాం. ఇందులో మనం ఈ ఫ్రై చేసిన ఈ ల్యామ్ వేసే ముందు దీంట్లో తేనె వేసేసుకుందాం. ఈ తేనె మంచి ఆ స్వీట్ టేస్ట్ దీనికి అందజేస్తుంది. నిమ్మ జ్యూసు దానన్నిటినీ కట్ చేయడానికి తేనె వేసేసి తర్వాత ఇమీడియట్గా మన ఈ మటన్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని చక్కగా టాస్ చేసుకుందాం. మనం సాధారణంగా ఈ స్టాక్ వేస్తాము, దాంట్లో మనం రకరకాలుగా ఆ కార్న్ఫ్లవర్ వేసి చిక్కగా చేస్తాం. కానీ ఈరోజు చూడండి, మనం ఏం వేయలేదు, సాసులు వేసుకుందాం. దాంట్లో నుంచే మనకి చక్కగా ఈ క్రిస్పీ ల్యామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కావాలంటే లైట్గా టేస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్. ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది, దానికి కావాల్సిన తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి దీన్ని వేడిగా వడ్డీ చేసుకుందామా? అమెరికాలో అక్కడ ఇక్కడ నేను తిన్నప్పుడు బీఫ్తో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్ని మనం చక్కగా ల్యామ్తో చూపించిన విధంగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.